వీలైనంత త్వరగా దీన్ని సార్ట్అవుట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. మనోజ్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. మనోజ్, రఘురామకృష్ణరాజు ఏమో మేము వెనక్కి తగ్గం, ఆలయం కట్టి తీరుతాం అంటున్నారు. స్థానికులేమో తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు స్థానికులు ఏమంటున్నారు? మరి రఘురామకృష్ణరాజు ట్వీట్ చేసిన తర్వాత ఎవరైనా రెస్పాండ్ అయ్యారా? ఏం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అతి త్వరలో? ఉండి నియోజకవర్గానికి సంబంధించి ఆకివీడు మండలం పెదపేటలో జరిగిన శ్రీరామనవమి వేడుకల వివాదం కాస్త రాష్ట్ర వ్యాప్తంగా అతి పెను సంచలనమైన వివాదంగా మారిందని చెప్పాలి. దీనికి సంబంధించి మనం పూర్వపరాల్లోకి వెళ్తే దాదాపు 1932వ సంవత్సరం నుంచి అక్కడ రామాలయానికి సంబంధించిన ఆనవాళ్ళు అనేవి కనిపిస్తున్నాయి. అంతేకాకుండా దానికి సంబంధించిన పత్రాలతో పాటు కొన్ని ఆ స్థలానికి సంబంధించిన దస్తావేజులు పరిశీలిస్తే 1932లోనే అక్కడ రామాలయం అనేది ఉన్నట్లయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి కొంతకాలం పాటు రాను రాను ఆ రామాలయం అనేది శిథిలావస్థకు చేరడంతో దీనికి సంబంధించి ఆ ఆలయాన్ని ఎవరు పట్టించుకోకపోవడంతో అక్కడ కొంతమంది ఆ పెద్దపేటకు సంబంధించిన కొంతమంది స్థానికులు అక్కడ దానికి సంబంధించి గొంతేనమ్మ సంబంధించి ఒక పండుగనైతే ప్రతి ఏడాది చేసుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించి ఇది జరుగుతున్న కొద్దీ గత కొన్ని రోజుల క్రితం రఘురామకృష్ణరాజు ఆ గ్రామం అయితే వెళ్ళిన సందర్భంలో ఆ ఆలయాన్ని చూస్తారు. ఈ ఆలయాన్ని చూస్తున్న క్రమంలో ఇక్కడ రామాలయం ఉంది కాబట్టి ఎందుకు ఈ ఆలయాన్ని ఈ విధంగా వదిలేశారంటూ కూడా అక్కడ అధికారులు స్థానికులపై కూడా రఘురామకృష్ణరాజు మండిపడ్డారు. ఇక్కడ నేను రామాలయాన్ని కట్టి తీరుతానని ఒక 20 రోజుల క్రితం అక్కడ మాట్లాడి వెళ్ళిపోయిన పరిస్థితి. అయితే స్థానికంగా ఉన్న కొంతమంది ఇక్కడ రామాలయాన్ని కట్టడానికి వీల్లేదంటూ కూడా రఘురామకృష్ణరాజు చెప్పడంతో అప్పుడే రఘురామకృష్ణరాజు కూడా నేను ఇక్కడ రామాలయం కట్టి తీరుతానని అయితే అక్కడ వెళ్ళిన పరిస్థితి కూడా నెలకొంది. అయితే ఈ శ్రీరామనవమి వేడుకలకు సంబంధించి ఈ రామాలయం వద్దకు రఘురామకృష్ణరాజు వచ్చి ఆ లోపలికి వెళ్లి ఆ రాముడి విగ్రహం ఏదైతే ఉందో అక్కడ దండ వేసిన నేపథ్యంలో అక్కడ గొడవ అయితే వచ్చింది. ఈ గొడవ నేపథ్యంలో ఒక్కసారిగా రాళ్లు రూకున్నారు. రఘురామకృష్ణరాజు వెళ్ళిన తర్వాత కొంతమంది జన సైనికులపై కూడా స్థానికులు అయితే దాడి చేశారు. ప్రస్తుతం అయితే ఈ వివాదం కాస్త ఇదిలా ఉంటే దాదాపు ఈ వివాదంలో రఘురామకృష్ణరాజుకు సంబంధించి ఆ దాడి ఘటనలో దాదాపు 57 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాకుండా దాంట్లో మహిళలు ఉన్నారు, కొంతమంది 10వ తరగతి విద్యార్థులు కూడా ఉండడంతో వాటిని పరీక్షలు ఉన్న నేపథ్యంలో వారిని విడుదల చేశారు. ప్రస్తుతం ఈ 2 రోజుల్లో జరిగిన సంఘటనలో చూస్తే కనుక ఈ ఆలయానికి సంబంధించి ఒక నమూనాను రఘురామకృష్ణరాజు తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా చేశారు. దాదాపు 8 శతాబ్దాల పాటు చెక్కు చెదరిన రామాలయాన్ని నిర్మిస్తున్నానంటూ కూడా ఆయన ఒక ట్వీట్ తో పాటు ఆయన సోషల్ మీడియా ఖాతాలో పెట్టుకుని వచ్చిన పరిస్థితి కూడా నెలకొంది. ప్రముఖ స్థపతి శివనాగరెడ్డి ఆధ్వర్యంలో ఈ శిల్పకళ వైభవం ముట్టిపడే విధంగా ప్రముఖ దీనికి సంబంధించి ఒక రాతి కట్టడానికి సంబంధించి ఈ ఆలయంని నిర్మిస్తామని రఘురామకృష్ణరాజు తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టుకొచ్చిన పరిస్థితి కూడా నెలకొంది. అయితే దీనికి సంబంధించి గత కొన్ని రోజుల క్రితమే దీనిపై మాజీ ఎంపీ హర్షక్ కుమార్ కూడా మాట్లాడిన పరిస్థితి. రఘురామకృష్ణరాజు అక్కడ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా ఆయన కూడా పిలుపునిచ్చారు. చెలో ఆకివీడు పిలుపునిస్తే పరిస్థితి వేరేగా విధంగా ఉంటుందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే మనం ఈ ఆకివీడు పెదపేట రామాలయం విషయానికి వస్తే దాదాపు అక్కడ రామాలయ నిర్మాణానికి కొంతమంది సహకరిస్తున్నప్పటికీ రఘురామకృష్ణరాజు చెప్పుకొస్తుంది ఏంటంటే దళితుల ముసుగులో ఉన్న కొంతమంది క్రిస్టియన్లు ఈ రామాలయాన్ని అడ్డుపడుతున్నారు. అంతేగాని అక్కడ ఎవరికి ఈ రామాలయం కట్టడానికి ఎవరికి అయిష్టంగా లేదు, అందరూ ఇష్టపడుతున్నారు. ఎందుకంటే అది రామాలయమే కాబట్టి అక్కడ రామాలయాన్ని కడితే వచ్చే ఇబ్బంది ఏంటంటూ కూడా రఘురామకృష్ణరాజు చెప్తున్నారు. కొంతమంది దళితుల ముసుగులో ఉన్న క్రిస్టియన్లు అక్కడ రామాలయం కడితే వారికి వచ్చే ఇబ్బంది ఏంటంటూ కూడా రఘురామకృష్ణరాజు చెప్పుకొస్తున్నారు. అయితే ఈ వివాదం జరిగింది. ఈ వివాదం జరిగిన తర్వాత మరొకసారి ఇప్పుడు తన రఘురామకృష్ణరాజు సోషల్ మీడియా ఖాతాల్లో ఇప్పుడు గొంతెనమ్మ ఆలయం అక్కడ కట్టాలని ఇప్పుడు స్థానికులు అంటున్నారు కదా, గొంతెనమ్మకి సంబంధించి అంటే మనకి ఇప్పుడు గ్రామ దేవతలు ఉంటారు సహజంగా స్థానికంగా ఏ ప్రాంతాల్లో ఆ ప్రాంతంలో గ్రామ దేవతలను మనం చూస్తూ ఉంటాం కదా. సో అక్కడ ఏదన్నా ఒక విశిష్టత ఉందా? మనకేమైనా డీటెయిల్స్ ఐడియా ఉన్నాయా అక్కడ ఉన్నటువంటి ఇంపార్టెన్స్కి సంబంధించి? స్థానికులు ఎందుకని ఆ ఆలయం గురించి అంత స్ట్రిక్ట్గా ఉన్నారు? వాస్తవానికి ఉభయ గోదావరి జిల్లాల్లో ఎన్నో పూర్వం నుంచి ఒక సాంప్రదాయం అనేది ఉంది. ఉభయ గోదావరి జిల్లాలో స్వతంత్రం నాటి నుంచి కూడా ఏదైతే మనం అప్పట్లో దళిత వాళ్ళని పిలిచేవారు కాబట్టి అక్కడ గొంతెనమ్మ పండుగ అని ఒకటి చేసేవారు. అంటే ఒక నందిని ఇక్కడ దళితులు అనేవారు పూజించేవారు. అప్పుడు పూజించిన క్రమంలో చిన్న చిన్న ఆలయాలు ఉండేవి. లేని పక్షంలో అక్కడ చిన్న గుడిసె లాంటిది వేసి సంవత్సరంలో ఒక రోజు అక్కడ ఉన్నవారు, ఆ పేటలో ఉన్నవారు దళితులు కొంతమంది అక్కడ గొంతెనమ్మ అనే ఒక దేవతను పూజించి ఆ ఒక్క రోజు
పూజలు చేసేవారు, అందరూ కలిసికట్టుగా అక్కడ భోజనాలు చేసుకుంటూ ఉండేవారు. అయితే ప్రత్యేకంగా సాంప్రదాయం అనేది అక్కడ లేదు. గొంతెనమ్మ అనే మహిమ అదేదో ఉందో అక్కడ వెలవడం కానీ అలాంటి ప్రాసెస్ ఏమీ లేదు. వాస్తవానికి మనం చెప్పుకుంటున్న ఇప్పుడు ఏదైతే వివాదం జరుగుతున్న ఆలయం ఉందో 1932 సంవత్సరంలోనే దానికి సంబంధించి రామాలయ కట్టడం అనేది అక్కడ ఉంది. దానికి సంబంధించి దస్తావేజులు కూడా ఉన్నాయి. దస్తావేజుల్లో కూడా అది రామాలయం అని ఉంది. అంతేకాకుండా గ్రామ రికార్డ్స్ లో కూడా ఆలయం అని ఉంది. అయితే దీనికి సంబంధించి రఘురామకృష్ణరాజు చెప్తున్నది ఏంటంటే ఆ ఆలయాన్ని కబ్జా చేయాలని అక్కడ దళితులు ముసుగులో ఉన్న కొంతమంది క్రిస్టియన్లు చూస్తున్నారు. అక్కడ ఆలయాన్ని నిర్మించకపోతే అక్కడ ఆ స్థలం అంతా కూడా కబ్జాకు గురయ్యే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఆ కబ్జాకు గురైన స్థలంలో దళిత క్రిస్టియన్ల ముసుగులో ఉన్న కొంతమంది సంఘాల వాళ్ళు అక్కడ ఏమి నిర్మాణం చేపడతారో తెలియదు. కాబట్టి ఇప్పుడు ఉన్న రామాలయాన్ని కాపాడుకోవాల్సిన అవసరం అందరి మీద ఉంది. కాబట్టి నేను ఈ రామాలయ ఆలయానికి నిర్మాణానికి నేను పూనుకున్నాను. దీనికి సంబంధించి 8 శతాబ్దాల పాటు చెక్కు చెదరని రీతిలో నేను ఆలయాన్ని నిర్మిస్తానని చెప్తున్నారు. అయితే ఈ రోజు మనం స్ట్రైట్ గా మాట్లాడుకుంటే ఇప్పుడు గొంతెనమ్మ అనే దళితుల దేవత అయినప్పటికీ, అంటే అక్కడ దళితులు పూజించే ఒక అమ్మవారు అయినప్పటికీ ఖచ్చితంగా వాళ్ళందరూ హిందువుల కిందకే వస్తారు. హిందువులై ఉన్న వాళ్ళు ఖచ్చితంగా శ్రీరాముడి విగ్రహానికి వేసిన మాలని అంత ఈజీగా తొలగించడం అనేది జరగదు. వాళ్ళు ఒకవేళ వాళ్ళ దేవతకు సంబంధించిన గుడి కట్టుకోవాలనుకుంటే కట్టుకోవచ్చేమో, బట్ అలా విగ్రహానికి వేసిన మాల అంత ఈజీగా తీసేశారంటే అంత రెక్లెస్గా కొంచెం బయట కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. సో స్ట్రైట్గా మాట్లాడుకుంటే నిజంగా దీంట్లో రియాలిటీ ఎంత అంటే క్రిస్టియన్స్ కొంత ఏదో ఆక్యుపై చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అన్న వాదనలో రియాలిటీ ఉందా? ఇప్పుడు రఘురామకృష్ణరాజుకి ఎందుకు అంత ఇంపార్టెంట్ అయింది ఈ ఆలయం కట్టడం అనేది? అంటే ఇంత గొడవలు పడి ఇంత చేసి ఇంత వైలెన్స్ త్రూ ఇది సాధించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది రఘురామకృష్ణరాజుకి? వాస్తవానికి ఆ శ్రీరామనవమి రోజు నాడు రాముని విగ్రహం మెడలో ఉన్న ఆ పూలదండను ఆ మహిళ ఆ విధంగా తీసేస్తుంది. కాబట్టి నిజంగా హిందువులు అయితే ఆ విధంగా ఎవరు చేయరు కదా అనేది రఘురామకృష్ణరాజు వాదన. ప్రత్యేకంగా ఒకప్పుడు అక్కడ అందరూ కూడా గొంతెనమ్మ పండుగ చేసుకునేవారు. ఒకప్పుడు వారందరూ కూడా హిందువులే. రాను రాను కొన్ని క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో వాళ్ళందరూ కూడా మట్ట మార్పిడికి గురి అవ్వడం వల్ల వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు అనేది రఘురామకృష్ణరాజు వాదన. ప్రత్యేకంగా కొంతమంది క్రిస్టియన్ సంఘాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్లే వీరు ఇలా నడుచుకుంటున్నారు. క్రిస్టియన్ సంఘాలకు సంబంధించి కొంతమంది ఎవరైతే మత పెద్దలు ఉన్నారో వారందరూ కూడా ఇక్కడ లోకల్ గా ఉన్న ఈ దళితులను మోసం చేస్తూ వారిని రెచ్చగొట్టే ప్రయత్నాలు మాత్రమే ఎవరైతే దళిత సంఘాలు ఉన్నారో వారు చేస్తున్నారని రఘురామకృష్ణరాజు చెప్పుకొస్తున్నారు. అయితే తనకు ఎందుకు రఘురామకృష్ణరాజుకి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ వచ్చింది, అక్కడ ఆలయ నిర్మాణం ఎందుకు కట్టాలి అనే ప్రశ్నకు సమాధానం ఏంటంటే దాదాపు ఇది ఎప్పుడో పూర్వం నుంచి కూడా 1932 సంవత్సరం నుంచి కూడా అది రామాలయం. కాబట్టి ఒక రామ భక్తునిగా రాముడు అంటే అందరికీ ఆదర్శప్రాయుడు. కుల మతాలకు అతీతంగా రాముడు అంటే ఒక గొప్ప వ్యక్తి. సమాజంలో ఏ విధంగా నడుచుకోవాలో ఆ విధంగా నడుచుకునే వ్యక్తి రాముడు. కాబట్టి అందరికీ ఆదర్శప్రాయుడు. కాబట్టి అలాంటి రాముడిని పూజించుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది. అది కబ్జాకు గురైన స్థలం కాబట్టి అది రామాలయం.